హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రాజా. మీరు చూస్తున్నారు అభిరాజా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంది కమెంట్స్లో నన్ను ఏమడుగుతున్నారంటే, అన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఒక వీడియో చేయన్నా, మనకి కరువు పనికి వెళ్ళిన తర్వాత మనకు ఆ డబ్బులు ఎంత పడ్డాయి, ఏ అకౌంట్లో పడ్డాయి, అలా ఎలా చూసుకోవాలని, ఏ వెబ్సైట్లో చూసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు. సో వారందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ కనుక స్కిప్ చేయదండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక లేట్ అయితే చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మనం కరువు పనికి వెళ్తాం కదా. సో మనం కరువు పనికి వెళ్ళిన డబ్బులు మనం ఏ వెబ్సైట్లో చూసుకోవాలో ముందుగా తెలుసుకుందాం. అదేవిధంగా మనకు ఎంత డబ్బులు పడ్డాయి, ఎన్ని రోజుల వరకు చేసాము, సో మన జాబ్ కార్డు ఉందా లేదా, మన జాబ్ కార్డు ఇప్పుడు పని చేస్తుందా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక లేట్ అయితే చేయకుండా ఆ వెబ్సైట్ ఏంటి, వివరాలు ఏంటో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే సో డైరెక్ట్గా అయితే ఈ పేజ్లోకి అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఏ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పైన చూసుకున్నట్లయితే NREGA.NIC.IN అని కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఉండాలి. సో దాన్ని మనం క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. సో మనం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈ యొక్క స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రాయటం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మన యొక్క రాష్ట్రం అనేది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సో మన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి ఆరో మార్క్ వచ్చేసింది కదా. సో దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి మన యొక్క డిస్ట్రిక్ట్స్ మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి. సో ఈ విధంగా మన డిస్ట్రిక్ట్లు అయితే ఏవైతే ఉన్నాయో సో మన డిస్ట్రిక్ట్లు మొత్తం రావడం జరుగుతుంది. సో మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా డిస్ట్రిక్ట్ వచ్చేసి నంద్యాల. సో నేను నంద్యాల పైన ట్యాప్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం మన జిల్లా పైన ట్యాప్ చేయగానే సో ఆ జిల్లాకు సంబంధించిన మండలాలన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మన మండలం ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మా మండలాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ప్యాపిలి కనిపిస్తుంది కదా. సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే వెంటనే ఆ ప్యాపిలికి సంబంధించిన గ్రామ పంచాయతీలు ఎన్నైతే ఉన్నాయో సో ఆ గ్రామ పంచాయతీలు మొత్తం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇక్కడ మన యొక్క విలేజ్ ఏదైతే ఉందో దానిపైన మనం క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మన యొక్క విలేజ్ డేటాబేస్ మొత్తం ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ నేరేడుచర్ల అని కనిపిస్తుంది కదా. సో నేరేడుచర్లకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కిందకి కనుక స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మూడో ఆప్షన్ ఉంది కదా, చూడండి బాగా ఫ్రెండ్స్, రిపోర్ట్ ఆఫ్ పేమెంట్ టు వర్కర్ అని. సో మూడో ఆప్షన్. ఓకే, దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని మనం క్లిక్ చేయగానే మనకు ఇంకో పేజీలోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ రిపోర్ట్ ఆఫ్ పేమెంట్ టు వర్కర్ అని వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఒక జాబ్ కార్డ్ కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 అంకెలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి 0004. సో ఈ విధంగా ఈ జాబ్ కార్డుకు సంబంధించిన ఆమె పేరు ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంటి పేరు. సో ఈ విధంగా వస్తుంది. మనం కొద్దిగా రైట్ సైడ్ స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆ వ్యక్తికి ఎంత అమౌంట్ పడింది అనేది ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఇదే కాకుండా మొత్తం మన జాబ్ కార్డ్ ఉంది. సో ఆ జాబ్ కార్డులో మనం ఎంతమంది ఉన్నాం అనేది తెలుసుకోవాలనుకుంటే సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి జాబ్ కార్డ్ బై ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అని ఉంది కదా, 4వ ఆప్షన్ ఇక్కడ. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి మన ఊరిలో ఎన్ని జాబ్ కార్డ్స్ అయితే ఉన్నాయో ఆ జాబ్ కార్డ్స్ మొత్తం వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన జాబ్ కార్డ్ నెంబర్ మనకు తెలిసే ఉంటుంది కదా, లాస్ట్లో మూడు అంకెలు ఉంటే చాలు. సో దానిని ఇక్కడ చూడండి 0007 ఉంది కదా. సో ఇలా ఈ విధంగా మన జాబ్ కార్డ్ పక్కనే వాళ్ళ పేరు కూడా ఉంటుంది. సో నేను ఒక జాబ్ కార్డ్ తీసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ లాస్ట్లో 0422 అని కనిపిస్తుంది, రాజు అని. సో అతన్ని చూద్దాం ఇక్కడ. సో దాన్ని మనం ఇలా క్లిక్ చేయగానే ఆ యొక్క జాబ్ కార్డుకి సంబంధించిన జాబ్ కార్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఆ యొక్క జాబ్ కార్డు, అతనికి సంబంధించిన జాబ్ కార్డు. సో మనం అదే విధంగా కింద కనుక స్క్రోల్ చేసుకున్నట్లయితే
చూడండి అతనికి ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాడు, ఎంత అమౌంట్ పడింది, ఇప్పటికి కూడా ఎంత పడుతుంది, ఎన్ని రోజులు పనిచేశాడు అనేది పూర్తిగా కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ వెబ్సైట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో పైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మరియు కొత్తగా మీరు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.